కుండలంటే కుండలు, ఎర్ర కుండలు, నల్ల కుండలు, చక్కనైన కూజాలు, ముచ్చటైన ముంతలు, రండి బాబు రండి. మిత్రమా వీరన్న, ఎలా ఉన్నావు? నీ కేకలు ఊరు చివరన ఉన్న పాత చెరువు వరకు వినపడేలా ఉన్నాయి. ఏం చేయను ప్రతాప్ వర్మ, రోజుకు 10 కుండలు అమ్ముడుపోవటం కూడా గగనమైపోయింది. ఇంతకీ ఏంటి నువ్వు ఇటువైపు వచ్చావు? రాత్రి ఎలుకొకటి భూషాణం పైనుండి కూజా పైకి దూకింది. దెబ్బకు కూజా పగిలిపోయింది. నాకొక మంచి మట్టి కూజా చూయించు. మహదేవపురంలో ఉండే వీరన్న, ప్రతాపవర్మ ఇద్దరు బాల్యం నుండి మంచి మిత్రులు. వీరన్న మట్టి కుండలు చేసి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. మరోవైపు ప్రతాపవర్మ పెద్దల నుండి వచ్చిన ఇనుప వర్తకం చేసేవాడు. ఏంటి మళ్ళీ తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఆ కుండల వ్యాపారం గురించేగా. ఆ వ్యాపారం సాగనప్పుడు దాన్నే పట్టుకుని వేలాడే కన్నా వేరే ఏదో కొత్త వ్యాపారం చేసుకోవచ్చుగా. అది కాదు రుక్మిణి, కుండలు చేయటం మనకి చిన్ననాటి నుండి తెలిసిన పని. ఇప్పుడు దాన్ని కాదని కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అంటే ఎంతో కొంత పెట్టుబడి కావాలి. ఏదో ఒకటి చేసి కొత్త వ్యాపారం మొదలు పెట్టామే అనుకో, దానిలో నష్టం రాదని ఏంటి నమ్మకం? అలా ఏదో అయిపోతుందని ఊహించుకుంటూ ఉంటే జీవితంలో ముందుకు సాగలేము. అయినా ఏ రోజైనా మీరు నా మాట విన్నారని నా కంఠశ్వాస తప్పితే? రుక్మిణి, నేను దుకాణానికి బయలుదేరుతున్నా. ఏమండి, నిన్న నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. ఎంతకాలం ఇలా కుండల్నే నమ్ముకుని రోజు రోజుకి కష్టాల్లోని కూరుకుపోవటం? మిత్రమా వీరన్న, ఏంటి ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ నడుస్తున్నావు? నువ్వు వెళ్ళేది దుకాణం వరకేనా? అవును ప్రతాప, దుకాణం వరకు వెళ్తున్నా. అయినా నువ్వేంటి ఇటువైపు వస్తున్నావు? నీ దుకాణం తెరవలేదా? కొంచెం పని మీద శ్రీరంగాపురం వెళ్తున్నా. ఇంతకీ ఎలా సాగుతుంది నీ కుండల వ్యాపారం? దాని గురించి ఏం చెప్పను మిత్రమా. రోజుకి 10 కుండలు అమ్ముడుపోవటం కూడా కష్టమైపోయింది. మళ్ళీ వేసవి కాలం వచ్చే వరకు ఇదే పరిస్థితి. అలా అయితే కష్టంగా వీరన్న, వేరే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టవచ్చుగా. నువ్వు దాని గురించి ఆలోచించు. నేక బయలుదేరుతున్నా మిత్రమా. వీరన్న మనసులో కష్టాల్లో ఉన్న కుండల వ్యాపారం మానివేసి ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచన మొదలైంది. కానీ దానికి కావలసిన పెట్టుబడి ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటాడు. కాలంతో పాటు మనం కూడా మారాలి అంటారు. ఒక విధంగా ఆలోచిస్తే ఏ మాత్రం ఆశాజనకంగా లేని ఈ కుండల వ్యాపారం మానేసి వేరే ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ దానికి కావలసిన పెట్టుబడి ఎలా సమకూర్చుకోవాలో తెలియట్లేదు. రా మిత్రమా, ఎలా ఉన్నావు? ఎండను పడి వచ్చావు. ఉండు, మజ్జిగ తెప్పిస్తా. అవేమీ వద్దు, కానీ ముందు నువ్వు వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి. చూడు వీరన్న, నేను శ్రీరంగాపురంలో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నా. ఈ మహదేవపురంలో ఉన్న ఇనుపు దుకాణంలో కొంత ఇనుము ఉంది. ఆ ఇనుముని నేను శ్రీరంగాపురం వరకు తీసుకోలేను. ఆ ఇనుముని నీవే తీసుకుని అమ్ముకో, మంచి ధర పలుకుతుంది. ఎప్పటి నుండో కొత్త వ్యాపారం మొదలు పెట్టడం ఎలా అని ఆలోచిస్తున్నావుగా. ఇనుము అమ్మటమే నీ కొత్త వ్యాపారం అనుకో. చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా. నీవు చేసిన ఈ మేలు ఎన్నటికీ మరువలేను. నే ఇక బయలుదేరుతా వీరన్న. నే తిరిగి మహదేవపురం వచ్చేసరికి నువ్వు కొత్త వ్యాపారంలో బాగా స్థిరపడి ఉండాలి. తప్పకుండా మిత్రమా, అప్పుడప్పుడు మహదేవపురం వస్తూ ఉండు. ప్రతాపవర్మ తన వద్ద ఉన్న ఇనుమును వీరన్నకు ఇచ్చి శ్రీరంగాపురం బయలుదేరును. మిత్రుడు ఇచ్చిన ఇనుమును అమ్మితే వచ్చే ధనంతో తన కష్టాలన్నీ తీరిపోతాయని వీరన్న ఆనందంగా ఇంటికి బయలుదేరును. రుక్మిణి, ఎక్కడా నువ్వు? ఏంటి ఈ రోజు త్వరగా వచ్చేశారు? చాలా సంతోషంగా కూడా కనిపిస్తున్నారు. ఏం జరిగిందేంటి? నాకు చెప్పరు, నేను కూడా సంతోషిస్తా. ఈ రోజు నుండి మన కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి. నా మిత్రుడు ప్రతాపవర్మ ఇనుము వ్యాపారం చేసుకోమని తన వద్దనున్న ఇనుముని నాకు ఇచ్చేశాడు. ఇక ఎప్పటి నుండో నువ్వు అడుగుతున్నట్టుగా మన కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. అంత శుభవార్త చెప్పారా అండి? ప్రతాప్ అన్నయ్య గారికి జీవితాంతం మనం రుణపడి ఉంటాం. అవును, ప్రతాపవర్మకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఏంటి వీరన్న, ఇనుప వ్యాపారం కూడా మొదలు పెట్టావా ఏంటి? కుండలతో పాటు ఇనుము కూడా ఉంది. అవును రామయ్య గారు, ఇక నుండి కుండలతో పాటు ఇనుము కూడా అమ్మటం మొదలు పెడుతున్నా. ఇంతకీ ఇనుము ఏ ధరకు అమ్ముతున్నావు? ఇనుము అమ్మకాలు చాలా తెలివిగా చేయాలి. ప్రతి 2-3 నెలలకు ఒకసారి ధరలు మారుతూ ఉంటాయి. ఆ మాటలు విన్న వీరన్న ఇనుమును ఏ ధరకి అమ్మాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించి ఇనుమును ధర తెలుసుకోవడానికి ఊరిలో ఉన్న 2-3 ఇనుము దుకాణానికి వెళ్లి ఇనుము ధరను గురించి విచారించెను.
ఏమండి, ఇనుము అమ్మకాలు మొదలు పెట్టారా? ఈ రోజు ఎంత ఇనుమును విక్రయించారు? లాభం ఎలా ఉన్నాయి? లేదు రుక్మిణి, ఈ రోజు ఇనుము అమ్మలేదు. ఇనుము ధర నిత్యం మారుతూ ఉంటుందంట. పెద్ద బజార్లో ఉన్న ఇనుము దుకాణాలకు వెళ్లి విచారించగా రానున్న 3 నెలల్లో ఇనుము ధరలు బాగా పెరుగుతాయంట. ఇప్పుడు తక్కువ ధరకు అమ్మటం కన్నా ధర బాగా పెరిగినప్పుడు అమ్మితే ఎక్కువ లాభం వస్తుందిగా. ధర బాగా పెరిగినప్పుడు అమ్మితే మంచి లాభం వస్తుందని భావించిన వీరన్న ప్రతి వారము పెద్ద బజారుకు వెళ్లి ఇనుము ధరను గురించి విచారించసాగాడు. ఇలా 1 సంవత్సరం గడిచేసరికి లలితాంబ, ఈ రోజు నేను మన సొంత గ్రామం అయిన మహదేవపురం వెళ్తున్నా. తిరిగి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. నా కోసం వేచి ఉండక నువ్వు భోజనం చేసి పడుకో. మిత్రమా ప్రతాపవర్మ, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది. ఇన్నాళ్ళకి గాని ఈ మిత్రుడు గుర్తుకు రాలేదా? అదేమీ లేదు వీరన్న. కొత్త వ్యాపారంగా అన్ని దారిన పడడానికి కొంత సమయం పట్టింది. ఇంతకీ ఎలా ఉన్నావు నువ్వు? ఎలా ఉంది నీ ఇనుము వ్యాపారం? ఏం చెప్పను మిత్రమా, ఎప్పట్లానే ఈ కుండలతో నత్త నడకన జీవనం సాగిస్తున్నా. అదేంటి మిత్రమా, నేను ఇచ్చిన ఇనుము అమ్మగా వచ్చిన రొక్కంతో నీకు ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి ఉంటాయని నేను అనుకున్నా. అసలు ఏమి జరిగింది? నువ్వు చెప్పింది నిజమే మిత్రమా. నువ్వు ఇచ్చిన ఇనుముని అమ్మితే నిజంగానే నా కష్టాలన్నీ తీరిపోతాయి మిత్రమా. కష్టాలు తీరిపోవటమే కాదు, నేను ధనవంతుని కూడా అయిపోతా. అమ్మితే అంటే వీరన్న, ఇంకా నువ్వు ఆ ఇనుముని అమ్మలేదా? ఇంకా అమ్మలేదు మిత్రమా. ఇనుము ధరలు ప్రతి 2-3 నెలలకు పెరుగుతూ ఉన్నాయి. మంచి ధర వచ్చినప్పుడు అమ్మితే బాగా లాభం వస్తుంది అని ఆ ఇనుముని అలానే దాచి ఉంచా. పోయిన వారం అమ్ముదామని చూసేసరికి ఇనుము మొత్తం తుప్పు పట్టి అమ్మకానికి పనికి రాకుండా పోయింది. ఎంత పని చేసావు మిత్రమా. అది ఇనుము అలా ఊరికే నిలవ ఉంచితే తుప్పు పట్టి పాడైపోతుంది. అందుకే అంటారు, నిరంతరం ప్రయత్నిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకునే వ్యక్తి కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు, కానీ తప్పకుండా విజయం సాధిస్తాడు. అదే భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందేమోనని అనుకుని ఎదురు చూస్తూ ఉండిపోయే వ్యక్తి ఎప్పటికీ ఏమీ సాధించలేడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్